హలో బడీస్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు శ్రీహరన్ టాక్స్. కన్నయ్యకి ఎంతో ఇష్టమైన హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అయిన మలాయ్ బ్రోకలీ మన స్టైల్లో మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సూపర్ మార్కెట్స్లో కానీ వారానికి ఒకసారి జరిగే సంతలో కానీ మనకి ఈ బ్రోకలీ అవైలబుల్గా ఉంటుంది. సూపర్ మార్కెట్స్లో అయితే ఇలా కవర్తో ర్యాప్ చేసి ఇస్తారు. రీసెంట్గా ఒక కెఫేకి వెళ్ళినప్పుడు అక్కడ ఈ మలాయ్ బ్రోకలీ ఆర్డర్ చేశాము. అక్కడ ఇది మాకు అండ్ కన్నయ్యకి చాలా నచ్చింది. సో ఇంట్లో కూడా ట్రై చేద్దాము అని చెప్పి కొన్ని యూట్యూబ్లో రెసిపీస్ చూశాను. ఆ రెసిపీస్ అన్ని చూసి కేవలం మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో మాత్రమే ఎలా చేస్తారో ట్రై చేశాను. సో ఆ రెసిపీ ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నాను. ముందుగా ఆ బ్రోకలీకి ఉన్న పెద్ద కాండం ఉన్న పార్ట్ని కట్ చేసేసుకోవాలి. ఆ తర్వాత దానికి అదే సపరేట్గా చిన్న కాండం ప్లస్ ఫ్లవర్స్లా వస్తూ ఉంటాయి. ఫ్లవర్ కట్ అవ్వకుండా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనము కాండం ప్లస్ ఫ్లవర్ ఉండేలా కట్ చేసుకోవాలి. మనం కుకింగ్ అంతా చేసిన తర్వాత ఫ్లవర్ కన్నా ఆ కాండం పట్ట ఇంకా ఎక్కువ టేస్టీ ఉంటుంది. సో మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు తినేలాగా ఎంత పొడవు కావాలో అంత పొడవు కాండం ఉంచుకొని కట్ చేసేసుకోండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా నేను మొత్తం బ్రోకలీని పీసెస్లా కట్ చేసుకున్నాను. ఈ బ్రోకలీ పీసెస్ని 2-3 టైమ్స్ సాల్ట్ వేసిన వాటర్లో వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేయడం వల్ల బ్రోకలీ ఫ్లవర్ లోపల ఏమైనా పురుగులు ఉన్నా కానీ బ్యాక్టీరియా ఉన్నా కానీ పోతుంది. మనం ముందుగా కట్ చేసిన ఈ పెద్ద కాండంతో మనకి యూజ్ అయితే ఏముండదు. నీట్గా బ్రోకలీ పీసెస్ని క్లీన్ చేసిన తర్వాత మనం వీటిని ఉడికించాలి. కొలత వాటర్ అయితే ఏమీ లేదు. అవి సరిగ్గా మునిగేలాగా వాటర్ పోసుకుని కొంచెం ఉప్పు వేసుకుని ఉడికించాలి. ఇలా ఉప్పు వేసి బాయిల్ చేయడం వల్ల దీని టేస్ట్ ఇంకా పెరుగుతుంది. మంత్స్ బేబీకి ఒకవేళ మనం బ్రోకలీ పెట్టాలి అంటే ఇలా సాల్ట్ వాటర్లో బాయిల్ చేసి దాన్ని ప్యూరీలా చేసి పెట్టేయచ్చు. పక్కన బ్రోకలీ ఉడుకుతూ ఉండగా మనం ఇక్కడ మలాయ్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 డేస్ నుండి పెరుగు మీద నుండి తీసిన మీగడ వాడుతున్నాను. పాల మీద మీగడైనా వాడచ్చు. బ్లెండర్లో 2-3 స్పూన్ల మీగడ, ఒక 2-3 వెల్లుల్లి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి, ఉప్పు అండ్ 2 స్పూన్స్ ఫ్రెష్ పెరుగు వేసుకోవాలి. ఇవన్నీ కలిపి చక్కగా బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేశాక చాలా చిక్కగా అనిపిస్తుంది అని అంటే కొద్దిగా పాలైనా పోసుకోవచ్చు, నీళ్ళైనా పోసుకోవచ్చు. సో మొత్తం బ్లెండ్ అయ్యాక ఇలా కనిపిస్తుంది. మనం మిగడని మిక్సీ పడుతున్నాం కాబట్టి వెన్నలా ఉంటుంది. సో ఇప్పటికీ మనకి మలాయ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు బ్రోకలీ చూద్దాము. సో ఇది బాయిల్ అవుతున్నాయి కదా వాటర్, ఇది మనకి సాఫ్ట్ బాయిల్ అవ్వాలి. ఎలా అంటే మనం ఫోక్తో దాన్ని ప్రెస్ చేస్తే సాఫ్ట్గా లోపలికి వెళ్ళాలి. హార్డ్గా ఉంటే తినడానికి కష్టం అవుతుంది. ఇక్కడ ఒక పీస్ బయటికి తీసి నేను ప్రెస్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇది చాలా గట్టిగా ఉంది, ఇంకా బాయిల్ అవ్వలేదు. ఇంకొక 5 నిమిషాలు బాయిలింగ్కి పెట్టేస్తే కరెక్ట్గా ఉడుకుతుంది. 5 మినిట్స్ తర్వాత నేను చూస్తున్నాను చూడండి, ఇది చాలా సాఫ్ట్గా లోపలికి వెళ్తుంది. సో ఇప్పుడు ఇది కరెక్ట్గా బాయిల్ అయినట్టు. బ్రోకలీ మొత్తం బాయిల్ అవ్వడానికి నాకు 10-15 మినిట్స్ పట్టింది. మీకు ఎంత సాఫ్ట్గా కావాలి అనుకుంటున్నారు దాన్ని బట్టి ఇంకొంచెం సేపు అయినా బాయిల్ చేయొచ్చు. ఒక స్ట్రైనర్ తీసుకొని వాటర్ అండ్ బ్రోకలీని సపరేట్ చేసేయండి. వేడి నీళ్ళలో ఇంకా ఎక్కువసేపు బ్రోకలీ ఉంచితే అది ఇంకా సాఫ్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులో బటర్ వేసుకోండి. మీరు బటర్ ప్లేస్లో నెయ్యి అయినా వేసుకోవచ్చు, బట్ బటర్ వేస్తే కొంచెం ఎక్కువ ఫ్లేవర్ అండ్ టేస్టీ ఉంటుంది. బటర్ పూర్తిగా మెల్ట్ అయిన తర్వాత అందులో మనం ఉడికించి పెట్టుకున్న బ్రోకలీ పీసెస్ వేయాలి. ఇవి వేసి ఒక 2-3 మినిట్స్ వేయించాలి. ఇలా పూర్తిగా బటర్ అంతా అన్ని పీసెస్కి స్ప్రెడ్ అయిన తర్వాత మనం బ్లెండ్ చేసుకున్న ఈ మలాయ్ని అందులో యాడ్ చేసుకోవాలి. 1-2 నిమిషాలలో ఈ మలాయ్ అంతా బాయిల్ అయిపోతూ ఉంటుంది. ఈ టైంలో మనకి టేస్ట్కి సరిపడా ఉప్పు ఏమైనా కావాలి అన్న అడ్జస్ట్ చేసుకోవచ్చు. మూత పెట్టకుండా మనం బాయిల్ చేసుకోవడం వల్ల మనకి ఇక్కడ ఇదంతా వాటర్ అంతా వెళ్ళిపోయి చిక్కగా వస్తుంది. మలాయ్ అంతా చిక్కగా అవుతున్న కొద్దీ అదంతా బ్రోకలీకి పట్టేసుకుంటుంది. ఇక్కడ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా. దాదాపుగా నేను ఎప్పుడు వంట చేస్తున్నా కన్నయ్య వచ్చి ఇలా చైర్ వేసుకొని నిల్చొని ఇంకా వంట చూస్తూ ఉంటాడు, లేదంటే తన ఆట తను ఆడుకుంటూ ఉంటాడు. ఇక్కడ చూసినట్టయితే మలాయ్ అంతా బ్రోకలీకి బాగా పట్టేసింది అండ్ మిగిలిన మలాయ్ నుంచి మనకి నెయ్యి సపరేట్ అవుతుంది. సో ఈ టైంలో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయాలి. సో మన మలాయ్ బ్రోకలీ అయితే రెడీ అయిపోయింది. రెస్టారెంట్ స్టైల్లో కాకపోయినా హోమ్ స్టైల్లో రెడీ అయింది. ఎన్నో న్యూట్రియంట్స్ అండ్ విటమిన్స్ ఉన్న బ్రోకలీని మన ఇంట్లోనే చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. సో హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ బాయ్.